క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మార్చి నెల 1వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 16వ చరణం. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు, ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయి ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనలను వెనక్కి లాగటానికి, నిరుత్సాహపరచటానికి, మన జీవితంలో అనేక అవరోధాలు కలిగిస్తూ అనేక మంది మనల్ని నిందించేవారు, అనేక మంది మనల్ని బలహీనపరిచేవారు, అనేక మంది మనలను ఓడిపోయేలా ప్రయత్నాలు చేసేవారు ఈ లోకంలో మన చుట్టూ చాలామంది ఉంటారు. మనము చేసేటువంటి పనిలో కూడా ఆటంకాలు, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, పని చేసే చోట కూడా మన మీద విరోధ భావం కలిగిన వారిని అనేకులను అపవాది తయారు చేస్తూ ఉన్నాడు. అయితే మనము బలహీనులమే, మనము వారితో పోరాడి గెలవలేము. కానీ మన పక్షమందు యుద్ధము చేయు యెహోవా పరాక్రమవంతుడై ఉన్నాడు. ఆయన మన ఎదుట ఉన్నది ఇత్తడి తలుపైనను, మన ముందు వేయబడినవి ఇనుప గడియలైనను పగులగొట్టి విరగగొట్టగల సమర్థుడు, మనకు మార్గమును సరళము చేయగల సత్యవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సర్వశక్తిమంతుని నీడను మనం ఉన్నాం గనుక ఆయన మన ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను మనల్ని ఏమాత్రము విడువని Download ShareChat.